వెల్కమ్ బ్యాక్ టు ద బయాలజీ ఆస్పిరెంట్స్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, స్ట్రక్చర్ ఆఫ్ ఎంబ్రియో సాక్ చూద్దాం. స్ట్రక్చర్ ఆఫ్ ఎంబ్రియో సాక్ని కనుక చూసినట్లయితే దీంట్లో 7 cells 8 న్యూక్లియస్ అనేది ఉంటుంది. ప్లాంట్స్లో ఎస్పెషల్గా 2 సార్లు ఫర్టిలైజేషన్ జరుగుతుంది, అంటే డబుల్ ఫర్టిలైజేషన్ జరుగుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇది స్ట్రక్చర్ ఆఫ్ ఎంబ్రియో సాక్. పైన ఉన్న 3 cells-ని యాంటిపోడల్ సెల్స్, కింద ఉన్న 3 cells-ని, మధ్యలో ఉన్నది ఎగ్ సెల్, దాని 2 వైపులా ఉన్నదేమో సినర్జిడ్ సెల్స్. ఇక మధ్యలో దీనికి ఈ రెండింటికి మధ్యలో ఉంది సెకండరీ న్యూక్లియస్. ఇక ఫస్ట్ వన్, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ పొలెన్ ట్యూబ్ అనేది ఇలా లోపలికి వస్తున్నప్పుడు పొలెన్ ట్యూబ్లో 2 మేల్ న్యూక్లియసెస్ ఉంటాయి. ఇవి 1n కండిషన్లో ఉంటాయి. సపోజ్ ఒకసారి పొలెన్ ట్యూబ్ లోపలికి వచ్చినప్పుడు ఈ 2 ఏమొస్తాయంటే సినర్జిడ్ సెల్స్ అనేవి ఈ పొలెన్ ట్యూబ్ని లోపలికి రావడానికి ఫెసిలిటేట్ చేయడానికి ఉపయోగపడతాయి. కాబట్టి వీటిని సాక్రిఫైస్డ్ సెల్స్ లేదా సినర్జిడ్ సెల్స్, హెల్పర్ సెల్స్ అంటాం. ఇలా పొలెన్ ట్యూబ్ను లోపలికి రావడానికి ఉపయోగపడతాయి సినర్జిడ్ సెల్స్. ఇలా లోపలికి వచ్చిన పొలెన్ ట్యూబ్ ఏం చేస్తుందంటే ఫస్ట్ మేల్ న్యూక్లియస్ ఫ్యూజ్డ్ విత్ ద ఎగ్ సెల్. ఈ రకంగా ఈ మేల్ న్యూక్లియస్ ఎగ్ సెల్తో ఫ్యూజింగ్ అయిపోయి ఫస్ట్ ఫర్టిలైజేషన్ జరుగుతుంది. ఫలితంగా జైగోట్ ఏర్పడుతుంది. అది 2n కండిషన్లో ఉంటుంది. ఇలాగే నెక్స్ట్ పొలెన్ ట్యూబ్ పైకి వచ్చేసి సెకండరీ మేల్ న్యూక్లియస్ ఫ్యూజ్డ్ విత్ ద సెకండరీ న్యూక్లియస్. అంటే సెకండరీ మేల్ న్యూక్లియస్ 1n కండిషన్, సెకండరీ న్యూక్లియస్ ఇన్ ద ఎంబ్రియో సాక్ 2n కండిషన్. ఇలా 2n + 1n కలిసి 3n కండిషన్ ఉన్న ఎండోస్పర్మ్ ఏర్పడుతుంది. అంటే ఇక్కడ డబుల్ ఫర్టిలైజేషన్ జరిగింది. ఈ డబుల్ ఫర్టిలైజేషన్ జరిగినప్పుడు ఏర్పడిన దాన్ని ఎండోస్పర్మ్ అంటాం. ఇది 3n కండిషన్లో ఉంటుంది. ఇక పైన ఉన్న ఈ యాంటీపోడల్ సెల్స్ ఏమైతే అంటే ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ దీంట్లో ఎక్కువగా ఫ్యాట్ కంటెంట్, లిపిడ్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి ఇది మనకు ఎండోస్పర్మ్గా మారడానికి ఉపయోగపడుతుంది. ఈ రకంగా ఎంబ్రియో సాక్లో 7 cells విత్ 8 న్యూక్లియస్ అనేది ఉంటుంది. ప్లస్ ప్లాంట్స్లో 2 సార్లు ఫర్టిలైజేషన్ జరగడానికి అవకాశం ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద డీటెయిల్స్ అబౌట్ స్ట్రక్చర్ ఆఫ్ ఎంబ్రియో సాక్.